శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో 4 రోజులు గ్యాప్ వచ్చేసింది కదండి. కొంచెం నాకు ఈ ఎండలకి కొద్దిగా బాగోలేకుండా అయిపోయింది. దాంతో కొంచెం నీరసంగా ఉంటే ఈవేళ కొద్దిగా ఓపిక వచ్చింది. సరే మళ్ళీ మీ ముందుకు వద్దాము, లేకపోతే మర్చిపోతానని చెప్పి రావడం జరుగుతుందండి. మనము జగ్గి వాసుదేవ్ గారి సుభాషితాలని చెప్పుకుంటున్నాం కదా. అందులోని ఈవేళ దేవుడు ఎలా ఉంటాడు చూడండి. ఇందులోని ఎంత మంచి భావం ఉంటుందో. దేవుడు ఎలా ఉంటాడండి అంటే ఆయన మీద పువ్వులు చల్లి పూజ చేసేస్తే మన కోరికలు నెరవేర్చేస్తాడు అనే విధంగా ఉంటుంది కదా మన దేవుడు అంటే. అలాగా మనం పూజ చేసిన వెంటనే, ఆయన్ని వేడుకున్న వెంటనే నాకు అన్ని శుభాలే జరిగిపోతాయి అని అలా అనుకునే దేవుడు అంటామండి కదా. మామూలుగా ఆ విధంగా ప్రతి ఒక్కరూ చేస్తారు దేవుడు అంటే. మరి ఆ దేవుడు అంటే ఇప్పుడు కళారంగానికి చెందిన ఒక అతనంట ఆయన దగ్గరికి వచ్చారటండి. వచ్చి ధనవంతుడైన ఒక వ్యక్తికి ఉండే గౌరవము బ్రహ్మలాగా సృష్టి చేయగల కళాకారుడికి ఎందుకు ఉండదు? మరి నిజమే కదా, ఉంటుంది. ఇప్పుడు సృష్టి, బ్రహ్మ సృష్టికర్త అంట కదా. ఈయన చూడండి, ఒక శిల్పికి చక్కటి రూపాన్ని, ఆ రాయిని ఎంత బాగా చెక్కుతాడండి, ఒక రూపం ఇస్తాడు. అంటే భగవంతుడు సృష్టి ఎవరిని చేశాడండి? ఈ యొక్క వ్యక్తిని. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక రాయిని చక్కగా శిల్పిగా చెక్కుతాడు కదా. మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నాము, విగ్రహాలను చూస్తున్నాము కదండి. ఒక పిచ్చి రాయిని కూడా అందంగా ఆ రూపంలో అలా మలచడం అంటే, మరి బాబాగారి విగ్రహాన్ని కూడా అంతే కదండి. ఆయన ఒక భక్తుడు స్వప్న దర్శనం ఇచ్చి మైనం రూపంలో ఆయన నేను ఒకసారి కనిపిస్తాడు, సరిగ్గా లేదు బాబా అనేటప్పటికి మళ్ళీ రెండోసారి కనిపించి, ఆయన పేరు తాలిమ్మ ఏదో ఉందండి, గుర్తు రావట్లేదు. ఆయనకి మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి నన్ను చూడు, ఇట్లా సరిగ్గా చూడు ఇప్పుడైనా అంటాడు. అప్పటికప్పుడు ఆయన లేచి మైనం తీసుకుని బాబాగారిని అప్పటికప్పుడు ముద్రించుకొని పెట్టుకుంటాడు. అదే రూపాన్ని బాబాగారు విగ్రహాన్ని చెక్తాడండి ఆయన. ఇప్పుడు మనం సమాధి మందిరంలో చూస్తున్న విగ్రహము ఆయన బాబాగారిని శారీరకంగా లేనప్పుడు చేసిన అదండి. ఇంక భగవంతుడు అంటే ఎట్లా అని అలాగే చూడండి, వెంకటేశ్వర స్వామి రూపం కానీ ఆయన స్వయంభూ శిల్పి అవడము, ఆయన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సృష్టిలో ఏదో అద్భుతమైన శక్తి ఉంటేనే కదండి ఇవన్నీ జరుగుతాయి. అది గ్రహించలేకుండా మూర్ఖంగా మనమే పెద్ద జ్ఞానులు అన్నట్టుగా ఈ మానవ జన్మ చేస్తుంది చూశారు. అవన్నీ చాలా చాలా వికారాలు అయిపోతున్నాయండి. అంటే జ్ఞానం అనుకుంటున్నాము, అజ్ఞానంలోకి వెళ్ళిపోయి లేనిపోని కలి ప్రభావాన్ని చూపిస్తున్నారు. మరి భగవంతుడు అంటే అలాగే ఉంటుందండి. అలాగే ఒక శిల్పి ఆ మానవ రూపాన్ని తీసుకొచ్చి వాడిలో జ్ఞానాన్ని, ఆ యొక్క ఇదిని చేస్తేనే కదా వాడు మళ్ళీ అయ్యో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని ఏదో రూపంగా నేను చేసుకోవాలనే ఒక తపనతో ఆ రూపీకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. చూసారా ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆయన ఆ రూపం తీసుకొచ్చాడండి, చక్కటి రూపాన్ని తీసుకొస్తాడు. మళ్ళీ దానికి మనము చక్కగా పూజ చేస్తాము.
మరి ఈ లోపల ఆ రాయి అతను చెక్కడానికి చూడండి ఎన్ని దెబ్బలు తింటాడు. ఆ ఉల్లితోని అతను కొడతాడు, చక్కటి రూపాన్ని తీసుకొస్తాడు. అలాగే చూడండి అక్కడ పరమార్థం తెలుసుకోవాలంటే మనము ఆ చెక్కేటప్పుడు ఆ రాయికి ఆ రూపం తీసుకురావడానికి ఆయన ఎన్ని దెబ్బలు కొడతాడో, అలాగే మానవ జీవితంలో కూడా ఇలాంటి దెబ్బలే ఉంటాయండి. మరి చిన్న దెబ్బకో చిన్న రోగానికో మనము అయ్యో అబ్బో అనుకుంటామే, ఓ దేవుడా నువ్వు ఉన్నావా లేదా, నాకు ఇది వచ్చేసిందని ఓర్చుకోలేమే. మరి ఆయన ఎన్ని దెబ్బలు తిని ఆ రూపాన్ని దాల్చాడండి మహానుభావుడు. అయినా సరే మనల్ని పూజించుకోవడానికి మళ్ళీ ఆయన రెడీ అయిపోతాడు కదా. మనం అసలు చిన్నదాన్ని కూడా ఓర్చుకోలేక బాధపడిపోతూ దేవుడా దేవుడా అంటాం. అంటే నువ్వు ఏదో దేవుని పూజించేసినంత మాత్రాన మా దేవుడు నీకు అన్నీ ఇచ్చేయాలి, ఏ బాధ లేకుండా చేసేయాలి. ఈ విధంగా జరుగుతుందండి. నిజంగా భగవంతుడి మీద భక్తి లేదు సరికదా. ఎలాగైపోయిందంటే నేనే దేవుణ్ణి, చూడండి నేనే దేవుణ్ణి అనే భావనతో. అలా మరి కళాకారుడు అనేవాడు బ్రహ్మలాగా సృష్టిస్తాడు. అలాగని బ్రహ్మలాగా అయిపోతాడా, బ్రహ్మ అయిపోతాడా? కాదు. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే అతను అది వచ్చి ఆయన్ని శిల్పి ఆ యొక్క రాయిని ఒక రూపాన్ని తీసుకొచ్చి పెడతాడు. నిజానికి సృష్టి చేసే కళాకారుడు ఎవరు? సృష్టి ఎప్పుడు ఖచ్చితంగా జరుగుతుందా, ఇక్కడున్న వాటిని ఇటు అటు మార్చి సర్ది ఏదో చేస్తున్నారే తప్ప మీరు నిజంగా సృష్టిస్తున్నదేమి ఉంది? దేవుడు నేనే అంటే ఆ సృష్టికర్త అంటే శిల్పి ఏమనుకుంటాడు, నేనే దేవుణ్ణి చేశాను అంటే నేనే దేవుణ్ణి సృష్టించాను అని అతని ఉద్దేశం. శిల్పి ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి శిల్పి సృష్టించాడండి. మరి ఆ శిల్పిని ఎవరు సృష్టించారండి? శిల్పిని ఎవరు సృష్టించారు? ఇలా విజ్ఞానం గురించి మీరు ఒక కథను తెలుసుకుందామండి. మనం ఈ విజ్ఞానం గురించి ఒక కథ ఇచ్చాయండి. ఇప్పటికి 50 ఏళ్ల తర్వాత ఒకరోజు ప్రపంచంలోని ప్రఖ్యాత విజ్ఞానవేత్తలందరూ భగవంతుడి ముందు కూడా మరణాన్ని కొన్నాళ్ళు ఆపగల మందులు, అంటే భగవంతుడు మనిషికి ఏదో ఒక టైం ఇస్తాడు అంటారు కదా, 100 ఏళ్ళు ఉన్నది, ఇప్పుడు 40 ఏళ్ళు ఉంది, 25 ఏళ్ళు ఉంది, ఇలాగా ఒక టైం లేదు, మరణం అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు విజ్ఞానులు ఏం చేశారంట, ఒక ఆలోచన చేసి 50 ఏళ్ల క్రితము ఒక విజ్ఞానవేత్తలందరూ కలిసి భగవంతుడు కన్నా మనమే గొప్పవాళ్ళము, మనము ఈ మరణాన్ని ఆపడానికి మందులు తయారు చేద్దాం అని అనుకున్నారంట. ఎన్నో ప్రాణాలని మనం కాపాడవచ్చు, అసలు వాళ్ళకి చావు అనేది లేకుండా చేసే మందుల్ని తయారు చేద్దాం అనుకుని ఏం చేశారంటండి, ఆపగల మందుల్ని తయారు చేసి ప్రాణిని సృష్టించడం నేర్చుకున్నాము. తిండి నీరు కావలసిన మేరకు తయారు చేసుకున్నాము. ప్రపంచంలోని ఏ మూల ఏం జరుగుతున్నా వెంటనే తెలుసుకోగల శక్తిని మేము సంపాదించుకున్నాం అన్నారటండి. అప్పుడు శక్తిని మేము సంపాదించుకున్నాము. దేవుడా, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? చూడండి, వాళ్ళు అన్నీ చేసేసి మాకు ఇంకేం తిరుగులేదు, దేవుడితో పనే లేదు, దేవుడు అనేవాడు ఎవరు, మేమే దేవుళ్ళము అనుకుని వాళ్ళు, దేవుడా ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఏం చేయలేవు, మేము అన్నీ చేసేసుకున్నాము,
ఇంక నువ్వేం చేయక్కర్లా, నువ్వు రిటైర్ అయిపో అన్నట్టండి దేవుడితో. అప్పుడు భగవంతుడు నవ్వి దేన్నైనా ఒక దాన్ని సృష్టించి చూపించండి అన్నాడటండి. దేవుడితో సవాల్ చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు దేవుడు కాబట్టి దేవుడా అన్నాడంటండి దేవుడు, సరే అయితే మీరు ఏదో ఒకటి మీరు సృష్టించి చూపించండి అన్నాడటండి దేవుడు. మరి దేవుడు రిటైర్ అయిపోమన్నారండి, వీళ్ళే దేవుళ్ళు అయిపోయి. అలా అనేటప్పటికీ విజ్ఞానవేత్తలు తన పక్కనున్న బంకమట్టిని చేతిలోకి తీసుకుని దీన్ని ఒక ప్రాణిగా చేసి చూపించిన అన్నాడటండి. దేవుడు ఏమన్నాడండి, సరే అయితే మీకు అంత మంచి జ్ఞానం వచ్చేసింది మీకు, సరే మీరు దేన్నన్నా సృష్టించి చూపించండి అనేటప్పటికీ వాళ్ళు అక్కడ ఉన్న బంకమట్టిని తీసుకుని దీన్ని ఒక రూపంగా చేసి చూపిస్తామన్నారట. అప్పుడు దేవుడు ఏమన్నాడో వినండి. దీన్ని ప్రాణిగా చేసి చూపించనా అని గర్వంగా తలపైకెత్తుకుని అడిగారటండి వాళ్ళు. అది నేను ఇచ్చిన బంకమన్ను కదా, ముందు మీ బంకమన్నును మీరే స్వయంగా తయారు చేసుకుని చూపించండి అన్నాడటండి దేవుడు. వాళ్ళు మట్టి తీసి ఈ మట్టితో రూపం చేస్తామన్నారు కదా, ప్రాణం పోస్తామని. అలా కాదు, ఆ బంకమట్టి కూడా నేను సృష్టించిందే కాబట్టి దాన్ని కాకుండా మీరు ఏం సృష్టిస్తారో సృష్టించండి. నేను సృష్టించిన దాంతో చేస్తే ఇంకా మీరు దేవుళ్ళు ఎలాగవుతారు అన్నాడటండి. విజ్ఞానవేత్తలందరూ తలదించుకున్నారటండి. ఆది మానవుడు తన చేతనైనంత ఉపయోగించుకున్నాడు. ఆయుధాలు, మట్టి పాత్రలు చేయడం నేర్చుకున్నాడు, ఇళ్ళు కట్టుకున్నాడు. మరి అంతే కదా, ఇదంతా చూడండి, దేవుడు సృష్టిస్తేనే కదా వాళ్ళు ఆ బొమ్మను మలిచారు. ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆ బంకమట్టిని తీసుకుని మేము ఏదన్నా చేస్తామంటే ఆ భగవంతుడు సృష్టించేసిన వాటిని మరగేసి తిరగేస్తున్నాం అంతే. మనం ఈ మానవ జన్మ ఏం చేస్తుంది, భగవంతుడు ఇచ్చేసిన అన్నిటినీ కూడా విజ్ఞానంతో అటేసింది ఇటు, ఇటేసింది అటే వేస్తున్నాం. అదే ఆయన చెప్తున్నాడు భగవంతుడు. నేను చేసిన దాన్ని అలా ఇలా తిరగేస్తున్నారు అంతే తప్ప మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని సృష్టించింది నేను కదా అన్నాడండి దేవుడు. అది ఎవరన్నా తెలుసుకుంటున్నారండి? భగవంతుడు లేడు, ఆయన భగవంతుడు కాదు, ఇలాంటివి మాట్లాడుతున్నారు. కానీ అలా ఎవరైతే భగవంతుడు కాదు అనుకుని మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కసారి నిజంగా విజ్ఞానంతో ఆలోచిస్తే వాళ్ళకే బోధపడుతుందండి. భగవంతుడితో కుప్పుగంతులా నీకు నచ్చిందా పూజ చేసుకో, దండం పెట్టుకో, దేవుడు ఉన్నాడు. ఈ సృష్టిలో బలమైన శక్తి ఒకటి ఉంది, అదే భగవంతుడు. ఈ భగవంతుడిని తప్పకుండా నమ్మే తీరాలి. నువ్వు భగవంతుడిని నమ్మితేనే ఈ భూమి మీద నీకు జన్మ ఉంటుంది, లేకపోతే లేదు. మరి అలా మీరు అదే ప్రకృతి ఇచ్చిన వేరే కొన్ని వస్తువుల ఆధారంగా అణ్వాస్త్రాలు, అణువులు, రాకెట్లు, సెటిలైట్లు తయారు చేస్తున్నారు. మీరు గుర్తించని ఉపయోగాలని మీరు తర్వాత తరం వారు గుర్తిస్తారు. అప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పాడంటండి, మీరు అన్నీ మీకు ఇచ్చిన తెలివితేటలతో మిమ్మల్ని నేను సృష్టిస్తే దాంతో ఏం చేస్తున్నారు మీరు? మీకుండే జ్ఞానంతో పైకి రాకెట్లు పంపుతున్నారండి, సెటిలైట్లు తయారు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎంత జ్ఞానం అండి, ఎంత జ్ఞానం ఉంది సైన్సు. ఇప్పుడు మనము శాస్త్రవేత్తలు అంటాం కదా, ఎంత అద్భుతం అండి నిజంగా కూడా. వాళ్ళు ఎంత బ్రెయిన్ ఉండి ఎంత జన్మ సుకృతంతో వస్తేనే ఆ యొక్క ముందు రాబోయేదాన్ని కనుగొని, ఇప్పుడు చూడండి మనకు వాతావరణం కానీ ఇంకోటి కానీ రాబోయేదని చెబుతున్నారంటే ఎంత జ్ఞానం అండి. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందండి? భగవంతుడు. వాళ్ళు కూడా భగవంతుడు నమ్ముతారండి. భగవంతుడు వాళ్ళకి అలా పెడితేనే ఆ జ్ఞానంతోనే వాళ్ళు
ఇవన్నీ చేయగలుగుతున్నారండి. భూమి తయారైన నాటి నుండి గాలి ఉంది. ఎక్కడెక్కడో తేలిపోతున్న శబ్దాలని తనలో ఇముడ్చుకుని తరంగాలుగా అందించగల శక్తి ఆనాటి నుంచి పొందేతూనే ఉన్నాం మనము. ఆ శక్తిని గురించి దూరదర్శనను, సెల్ ఫోన్లను తయారు చేసుకుని మనిషికి కొన్ని కోట్ల సంవత్సరాలు కావాల్సి వచ్చింది. చూడండి, ఇప్పుడు నిజమే, ఇప్పుడు సెల్ ఫోన్ రావడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగిందండి. ఇవన్నీ ఎలా వచ్చినాయండి? భగవంతుడి సృష్టి ఉంటేనే, ఆయన ఇవన్నీ మనకిస్తేనే ఇవన్నీ మనం చేసుకోగలుగుతున్నాము. ఉన్న వాటిని మీకు కావలసిన వేరు వేరు విధాలుగా రూపుమార్చుకుని వాడుకుంటున్నారు. అంతే తప్ప మీరు కొత్తగా ఏం సృష్టించారని గొప్పలు చెప్పుకోగలరు? అంతే కదా. ఇప్పుడు అలా కాదు, నేనే దేవుణ్ణి, నేను అన్నీ సృష్టించేస్తున్నాను, నేను అన్నీ చేసేస్తున్నాను. చాలా తప్పండి. ఈ ఆలోచన అనేది చూసారా ఎంత ఘోరంగా ఉందో. అలాగా మనము ఎప్పుడూ కూడా అలా ఆలోచిస్తే అంతేనండి. మీరు ఓ చిత్రకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, ఏ కళకు సంబంధించిన వారైనా కావచ్చును. మీరు చేసే మొదటి మీకు ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదా. ఎప్పుడైనా మానవ జీవితంలో ఒకటి అనుకుని సాధిస్తే చాలా సక్సెస్ అయిందనుకోండి, ఎంత గర్వంగా ఫీల్ అవుతారో, ఎంత సంతోషపడతామో కదా. అప్పుడే మీ చాకచక్యాన్ని మీకు నచ్చినట్లుగా వెలిబుచ్చగలరు. అలా వెలిబుచ్చేటప్పుడు మిగిలిన వాళ్ళు సంతోషంగా ఉండడానికి మీరు తోడ్పడగలరు. అంతే కదండి. ఏదైనా అంతే. మనము ఏదైనా పని చేసుకున్నాము, లేకపోతే ఒక గృహమే కట్టుకున్నాము అనుకోండి, అందరము చక్కగా హ్యాపీగా ఉంటామా చక్కగా గృహంలో? అప్పటి వరకు రెంటిళ్ళల్లోనూ అక్కడ ఇక్కడ తిరిగి వస్తామండి. చక్కగా ఒక గృహాన్ని నిర్మించుకునే అంటే ఒకటి సాధించుకున్నాము. దాంట్లో మనము అందరము కూడా ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటారు. అప్పుడేనండి అలాంటి ఇదిని తెచ్చుకోవాలి. అంతేగాని ఇదేంగా సృష్టినే నేను సృష్టించానన్నంత గొప్పగా చెప్పుకోకూడదు. భారంగా అణగదొక్కే బాధల్ని మర్చిపోయి కొన్ని గంటలైనా వాళ్ళు ఆనందంగా ఉండడానికి మీరు ఏ విధంగానైనా ఉపయోగపడుతున్నారా? అదండి, మనము ఎప్పుడైనా అలా ఉపయోగపడాలి. మనతో పాటు ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారా అనే దాని గురించి మనం అదే చాలు కదా మనకి, మన జీవితానికి. మీరు గొప్ప సృష్టికర్త, కళాకారుడు అనిపించుకునే కన్నా ఇది గొప్ప విషయమే కదా. మనం ఒకదాన్ని సాధించి అమ్మయ్య నేను సాధించాను అని మన కుటుంబంతో సంతోషంగా ఉండడమే మనకి అది పెద్ద ఇదేముందండి. చెప్పాను కదండి, కొంచెం హెల్త్ బాగాలేక 4 రోజుల నుంచి నాకు టైఫాయిడ్ వైరల్ ఫీవర్ వచ్చింది. 3 రోజులే అయిందండి వచ్చి, ఈ వేళకి 3వ రోజే. అందుకని కొంచెం దగ్గు కూడా వచ్చేస్తుంది. మీది ఏ మతమైనా కానీ మీ దేవుడు ఎలా ఉంటాడో ఆయన మీద పువ్వు చల్లి పూజించినంత మాత్రాన వెంటనే కోరికలు నెరవేరవు. ఆయన్ని పూజించినంత మాత్రాన మిమ్మల్ని దండించడు. అదండి ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఆయన ఏదో మనం పూజ చేసేసినంత మాత్రాన అబ్బా నన్ను పూజ చేసేసారని అనుకోడైనా, అలాగే ఆయనకి పూజ చేయలేదంటే నాకు పూజ చేయలేదు అనుకోడైనా. కానీ మనను ఎప్పుడూ మంచి హృదయంతో, చక్కగా మంచి ఆలోచనలతో, మంచిని జీవిత విధానంలో మంచి నడవడికతో ఉంటే చాలండి. భగవంతుడిని తలుచుకుంటూ నిరంతరం దేవుడా దేవుడా నాకు ఈవేళ ఇలాగ ప్రసాదించవయ్యా,
చాలయ్యా అనుకుని ఆ భగవన్నామస్మరణతో మనం జీవించగలిగితే ఆయన అది గుర్తిస్తాడండి. అంతేగాని నువ్వు పూజలు చేసేసావా, నాకు పూలు వేసావా, నైవేద్యం పెట్టావా, లేకపోతే నన్ను ఈవేళ పూజించలేదే, ఇవన్నీ అనుకోడండి. మన మనసులో ఉండాలి. పొగిడినా తెగడినా లెక్క చేయకుండా ఆయన చేయదలుచుకున్నది 100కి 100 పాళ్ళు చేస్తూనే ఉంటాడండి. అదండి మరి సాయినాథుడు వారు అదే. ఆయన రూపం కానీ ఆయన ఆ మహానుభావుడు సద్గురు అయ్యాడు. అందుకేనండి ఆ సద్గురు స్వరూపంలో నువ్వు ఏమి చేస్తున్నావు నాకు అనేది ఆయన అసలు అవసరం లేదు. ఒక్కసారి సాయి అంటే నేనున్నాను అంటాడే, ఇంకా మనల్ని వదలడండి ఆయన. అది తెలుసుకుంటే చాలు. నిజంగా సృష్టికర్త అంటే అదే. సృష్టికర్త అంటే నిజంగా ఏంటంటే ఈనాడు ఉండే మన సద్గురు సాయినాథుల వారే. అదే భగవంతుడు. కళాకారుల జీవితమే కాదు, ఏ రంగంలో అడుగుపెట్టినా మీకే కాక చుట్టూ ఉన్న వాళ్లకు ఆనందకరమైన పరిస్థితుల్ని తయారు చేయండి. ప్రేమను రంగరించి పూర్తి ఆసక్తితో మీ చాకచక్యాన్ని వెలిబుచ్చండి. పేరు ప్రతిష్టలు ఇది తామంతటా తామే మీ దరి చేరుతాయి. చక్కగా చెప్పారు కదండి. నిజం కదా. మనము వేరే వాటి గురించి వెంపర్లాడక్కర్లా. ఒక కళాకారులుగా ఉంటే గనక ఏ రంగంలో ఉన్నా మీకు చుట్టూ ఉన్న వాళ్లకు ఆనందాన్ని ఇచ్చేలాగా మనకి చేతనైన సహాయం చేసుకుంటూ చక్కగా జీవిస్తూ ఉంటే మనతో మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందంలో మనము ఆనందాన్ని పొందుతూ ఉండొచ్చు. మనము పేరు ప్రతిష్టల కోసం మరీ పందం పట్టుకుని నాకు పేరు రావాలని తాపత్రయపడిపోయి కింద మీద పడిపోక్కర్లేదండి. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఉంటారో ఆ సద్గురు సాయినాథుల వారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అందుతాయి. అలాగే మొన్న షిరిడి వెళ్ళారండి చాలామంది భక్తులు. కర్లపూడి కృష్ణ అనే ఆయన సత్సంగ సభ్యుడు, ఆధ్యాత్మికవేత్త. అతనుతో పాటు చాలామంది భక్తాదులు కూడా వెళ్ళారు. అక్కడ సత్సంగాలు అవి జరిగాయి. అక్కడ ఒక భక్తుడు చూడండి 4 రోజులు చక్కగా ఎంజాయ్ చేసి బాబాని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో షిరిడి దాటిన తర్వాత తాళ్ళేడో ఏదో ఊరు వస్తుందండి, అక్కడ ఆయనకి స్ట్రోక్ రావడం జరిగింది. బాబా గారి యొక్క సన్నిధిలోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఎంత అదృష్టవంతుడో కదండి. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలాగే ఆ బాబాగారి దగ్గర ఆయనకి మంచి ఆశీర్వాదం లభించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సాయినాథులు వారిని తోడు నీడగా ఉండాలని కోరుకుంటున్నానండి. అందరికీ సాయిరామండి. మళ్ళీ రేపు కలుసుకుందామా.